హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మణ్ ఎడ్యుకేషనల్ అకాడమీ. మనం ఈరోజు కొత్త పాఠంనైతే స్టార్ట్ చేయబోతున్నాం. అదే బయోలాజికల్ క్లాసిఫికేషన్. తెలుగులో మనం జీవశాస్త్ర వర్గీకరణ అని అంటాం. బయోలాజికల్ క్లాసిఫికేషన్ని జీవశాస్త్ర వర్గీకరణ అని అంటాం. ఈ జీవశాస్త్ర వర్గీకరణ లేదా బయోలాజికల్ క్లాసిఫికేషన్ అనేది జేఎల్, డిఎల్, అలాగే ఎవరైతే ఇంటర్, సిబిఎస్సి, స్టేట్ బోర్డులో చదువుతున్నారో వాళ్ళకి నీట్, సియుసిఈటి, ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్ ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం, అలాగే ఫస్ట్ కింగ్డమ్ అయిన మొనీరా గురించి చూద్దాం. మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్ లేదా జీవుల వర్గీకరణ చూసినట్లయితే ఈ చాప్టర్లో మనం మెయిన్గా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అయితే చూస్తాం. యాక్చువల్లీ ఆర్గానిజమ్స్ అకార్డింగ్ టు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ 5 రాజ్యాల వర్గీకరణ అంటాము 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని. అకార్డింగ్ టు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ టోటల్ మన అర్త్ మీద ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటినీ 5 గ్రూప్స్గా అయితే డివైడ్ చేశారు, 5 రాజ్యాలుగా అయితే డివైడ్ చేస్తారు. అది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మొనీరా, కింగ్డమ్ మొనీరా. సెకండ్ వన్ వచ్చేసి కింగ్డమ్ ప్రొటిస్టా, మొనీరా రాజ్యం, ప్రొటిస్టా రాజ్యం అలా అంటాము. ఇంకోటి వచ్చేసి శిలీంధ్రాల రాజ్యం, ఇంగ్లీష్లో ఫంజై అంటాము, ఫంజై. దాని తర్వాత యానిమేలియా జంతు రాజ్యం అని కూడా అంటాము. ఆ తర్వాత ప్లాంటే, ఫస్ట్ ప్లాంటే వస్తుంది, ఆ తర్వాత యానిమేలియా. ఇవి వచ్చేసి 5 కింగ్డమ్స్. ఫస్ట్ కింగ్డమ్ మొనీరా, సెకండ్ కింగ్డమ్ ప్రొటిస్టా, థర్డ్ కింగ్డమ్ ఫంజై, ఫోర్త్ కింగ్డమ్ ప్లాంటే, ఫిఫ్త్ కింగ్డమ్ యానిమేలియా. ఈ కింగ్డమ్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్నే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటాము. ఈ బయోలాజికల్ క్లాసిఫికేషన్లో మొత్తం ఈ 5 కింగ్డమ్స్ని మనం డీటెయిల్గా అయితే చదువుతాం. కానీ ఇంట్రడక్షన్లో ఈ 5 కింగ్డమ్ కంటే ముందు ఏదైనా క్లాసిఫికేషన్స్ ఉన్నాయా, ఉంటే ఆ క్లాసిఫికేషన్స్ ఏమి, దానికి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్కి డిఫరెన్స్ ఏమి, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని అయితే మనము ఇంట్రడక్షన్లో అయితే చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది బయోలాజికల్ క్లాసిఫికేషన్లో ఏం చదువుతామని. బయోలాజికల్ క్లాసిఫికేషన్లో మనం ఈ 5 కింగ్డమ్స్ గురించి కంప్లీట్గా అయితే చదువుతాం. 5 రాజ్యాల గురించి అయితే కంప్లీట్గా అయితే చదువుతాం. ఓకే, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూద్దాం, ఆ తర్వాత 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఉన్న కింగ్డమ్స్ని, అదే రాజ్యాలని ఒకదాని తర్వాత ఒకటైతే చూద్దాం. ఇంట్రడక్షన్, పరిచయం అంటాం కదా, ఇంట్రడక్షన్. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ టైప్స్లో అయితే ట్రై చేశారు ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయడానికి. ఫస్ట్ స్టార్టింగ్ క్లాసిఫికేషన్ వచ్చేసి స్టార్టింగ్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ ఆర్గానిజమ్స్ని ఎలా క్లాసిఫై చేశారంటే బేస్డ్ ఆన్ అవర్ యూజ్. ఎగ్జాంపుల్, ఆర్గానిజమ్స్ విచ్ విల్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ అస్ క్లాసిఫైడ్ ఇంటూ 1 గ్రూప్. అలాగే ఏ ఆర్గానిజమ్స్ అయితే మనకు షెల్టర్ని ఇస్తాయో ఆర్గానిజమ్స్ని ఒక గ్రూప్గా డివైడ్ చేశారు. అలాగే క్లాత్స్ని ఇచ్చే ఆర్గానిజమ్స్, దాన్ని ఒక గ్రూప్గా అయితే డివైడ్ చేశారు. కాబట్టి మనం ఫస్ట్ క్లాసిఫికేషన్ చూసినట్టయితే దట్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద సైంటిఫిక్ ఫీచర్స్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ నీడ్ టు యూజ్ ఆర్గానిజమ్స్, హౌ దోస్ ఆర్ యూజ్డ్ టు హ్యూమన్ బీయింగ్స్. తర్వాత ఫస్ట్ సైంటిఫిక్ బేసిస్ క్లాసిఫికేషన్ ఈజ్ did by the Aristotle. Aristotle is the scientist who first time classify the organisms on scientific basis ని ఆధారంగా ఇతను ఆర్గానిజమ్స్ని అయితే క్లాసిఫై చేశాడు. ఎలా క్లాసిఫై చేశాడు చూస్తే, ఇతను ఏం చేశాడంటే ప్లాంట్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. అదే హెర్బ్స్, శ్రబ్స్, ట్రీస్. గుల్మాలు, పొదలు, వృక్షాలు అంటాం కదా, అలా హెర్బ్స్, శ్రబ్స్, ట్రీస్. చిన్నగా ఉన్న వాటిని హెర్బ్స్, తర్వాత మీడియం హైట్ ఉన్న వాటిని శ్రబ్స్, పెద్దగా ఉన్న వాటిని ట్రీస్. ఇలా
హెర్బ్స్, స్hrubs, ట్రీస్గా డివైడ్ చేశాడు. అదే అరిస్టాటిల్ యానిమల్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. అదే విత్ రెడ్ బ్లడ్. రెడ్ బ్లడ్ ఉన్న యానిమల్స్ని ఒక గ్రూప్గా డివైడ్ చేశాడు. హ్యూమన్స్, క్యాట్స్, బఫెలోస్, కౌస్, మంకీస్, ఫిషెస్, ఫ్రాగ్స్, ఇవన్నీ విత్ రెడ్ బ్లడ్. దాంతోపాటు వితౌట్ రెడ్ బ్లడ్ కాక్రోచ్, పైలా, స్నేల్ అవన్నీ ఉంటాయి కదా, వితౌట్ రెడ్ బ్లడ్. ఇన్సెక్ట్స్ డోంట్ హ్యావ్ రెడ్ బ్లడ్. ఏవైతే రెడ్ బ్లడ్ ఉండదో వాటిని ఒక గ్రూప్గా అయితే డివైడ్ చేశాడు. తర్వాత వచ్చేసి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చింది, తర్వాత 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్, తర్వాత 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఆ తర్వాత మనకు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కూడా వచ్చింది. ఓకే, ఫస్ట్ మనం 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. స్టార్టింగ్లో కరోలస్ లిన్నేయస్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఆర్గానిజమ్స్ని 2 రాజ్యాలుగా అయితే విభజించాడు. దాన్నే మనం ఏమంటామంటే 2 రాజ్యాల వర్గీకరణ, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని అంటాం. ఈ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే కరోలస్ లిన్నేయస్. కరోలస్ లిన్నేయస్ ఈజ్ ద సైంటిస్ట్ హూ ప్రపోజ్ ద 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇతను ఏం చేశాడంటే ఆల్ ఆర్గానిజమ్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. ఒకటి వచ్చేసి ప్లాంట్స్, 2 వచ్చేసి యానిమేలియా. ప్లాంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాంటే, సెకండ్ వన్ వచ్చేసి యానిమేలియా. వృక్షరాజ్యం, జంతురాజ్యం అని 2 రాజ్యాలుగా అయితే డివైడ్ చేశాడు. కానీ మనకు చాలా ఆర్గానిజమ్స్ ప్లాంటే, యానిమేలియాలో మనం పెట్టలేం. ఎలాగంటే ఎగ్జాంపుల్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో దే నాట్ సపరేటెడ్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. ప్రోకారియోట్స్ అంటే కేంద్రక పూర్వజీవులు, యూకారియోట్స్ అంటే నిజ కేంద్రక జీవులు. ఈ క్లాసిఫికేషన్లో ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ 2 కలిపి అయితే పెట్టాడు. అలాగే ఈ నాట్ సపరేటెడ్ యూనిసెల్యులార్ అంటే ఒకే సెల్తో తయారైన ఆర్గానిజమ్స్, ఒకే సెల్ ఉన్న ఆర్గానిజమ్స్. అలాగే మల్టీసెల్లార్, యూనిసెల్లార్ అనేది సపరేట్ చేయాలి యాక్చువల్గా, కానీ ఇతను సపరేట్ చేయలేదు. అండ్ ఫోటోసింథటిక్, అదే ఆటోట్రోప్స్, ఆటోట్రోప్స్ మీన్స్ దే కెన్ ప్రిపేర్ దేర్ ఫుడ్. హెటెరోట్రోప్స్ మీన్స్ దే కెన్ నాట్ ప్రిపేర్ దేర్ ఫుడ్. ఇతను ఏం చేశాడు, ఆటోట్రోప్స్, హెటెరోట్రోప్స్ రెండింటిని కలిపేశాడు. ఈ నాట్ సపరేటెడ్ ద ఆటోట్రోప్స్ అండ్ హెటెరోట్రైప్స్. ఓకే, కాబట్టి అంతేకాకుండా మెనీ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఆల్ దే నాట్ ఫిట్ ఈవెన్ ఇన్ ప్లాంటే, నాట్ ఫిట్ ఇన్ ద యానిమేలియా. దట్ ఈస్ అబౌట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. Okay, it is not accepted because many organisms we cannot keep in the 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఎగ్జామ్లో ఏమడుగుతారంటే అప్పుడప్పుడు 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, అదే 2 రాజ్యాల వర్గీకరణను ఎవరు ప్రతిపాదించారని అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి కరోలస్ లిన్నేయస్. ఇక్కడ కరోలస్ లిన్నేయస్ తర్వాత మనం 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అయితే చూద్దాం. 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. హెకెల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఆల్ ఆర్గానిజమ్స్ విచ్ ప్రెజెంట్ ఆన్ ఎర్త్ ఈ క్లాసిఫైడ్ ఇంటూ 3 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. ఎవరు ప్రతిపాదించారంటే హెకెల్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించాడు 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఈజ్ ప్రపోజ్డ్ బై హెకెల్. In 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్, హెకెల్ classified the organisms into 3 kingdoms: Protista, Plantae, Animalia. ఇక్కడ లిన్నేయస్, ప్లాంటే, యానిమేలియా అలానే పెట్టాడు. ప్రొటిస్టా అనే గ్రూప్ని అయితే యాడ్ చేశాడు. ఇతను ఏం చేశాడంటే ఫంగస్, ఫంజై, ఆల్గే, ప్రోటోజోవా వీటన్నిటిని కలిపి ప్రొటిస్టాలో అయితే పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఫంజై అనేది హెటెరోట్రోపిక్, ఆల్గే అనేది ఆటోట్రోపిక్. ఈ రెండింటిని కూడా ఈయన ప్రొటిస్టాలోనే పెట్టాడు. కాబట్టి దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు ఎక్కువ నాలెడ్జ్ ఉండేది కాదు. ఓకే, సెల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అవన్నీ తెలిసేది కాదు. కాబట్టి బేస్డ్ ఆన్ సింపుల్ ఫీచర్స్ ఈ క్లాసిఫైడ్ ద ఆర్గానిజమ్స్ ఇంటూ 3 గ్రూప్స్. ఆ తర్వాత 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అయితే చూద్దాం. 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్.
4 kingdom classification. 4 kingdom classification proposed by the scientist హెర్బర్ట్ కోప్లాండ్. ఎవరు ప్రపోజ్ చేశాడంటే సైంటిస్ట్ నేమ్ వచ్చేసి హెర్బర్ట్ కోప్లాండ్. అకార్డింగ్ టు 4 kingdom classification, organisms are classified into 4 groups. అవి వచ్చేసి మొనీరా, ప్రొటిస్టా. మొనీరా అనే ఎక్స్ట్రా గ్రూప్ని అయితే యాడ్ చేశాడు. మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే అండ్ యానిమేలియా. ఈ 4 గ్రూప్స్ అయితే ఉన్నాయి 4 kingdom క్లాసిఫికేషన్లో. ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏమంటే 4 kingdom క్లాసిఫికేషన్లో ఫంజైకి సపరేట్ గ్రూప్ అయితే మెన్షన్ చేయలేదు. ఫంజై ఈజ్ నాట్ గివెన్ బై సపరేట్ కింగ్డమ్. ఈ ఫంజైని సపరేట్ కింగ్డమ్లో పెట్టలేదు. ప్లాంటేలోనే ఈ ఫంజైని అయితే యాడ్ చేశాడు. ఫంగస్ అనేది హెట్రోట్రోపిక్, ప్లాంట్ అనేది ఆటోట్రోపిక్. ఈ హెట్రోట్రోపిక్ ఫంగస్ని తీసుకెళ్ళి ఆటోట్రోపిక్ ప్లాంటేలో పెట్టాడు. కాబట్టి ఇది వచ్చేసి డ్రాబ్యాక్ 4 kingdom క్లాసిఫికేషన్లో. వన్స్ అగైన్ మనం చూసినట్టయితే 2 kingdom classification given by Carolus Linnaeus, 3 kingdom classification given by Haeckel, 4 kingdom classification given by Herbert Copeland. According to 2 kingdom classification, all organisms are classified into 2 groups. According to 3 kingdom classification, all organisms are divided into 3 groups. According to 4 kingdom classification, all organisms are classified into 4 groups. Now we'll see the 5 kingdom classification. Well accepted one. 5 kingdom క్లాసిఫికేషన్. స్టార్టింగ్లో చూసాం కదా, ఈ చాప్టర్ మొత్తం మనం 5 kingdom క్లాసిఫికేషన్ గురించే చూస్తాము. 5 kingdom క్లాసిఫికేషన్లో ఒక్కొక్క కింగ్డమ్ గురించి సపరేట్గా అయితే డిస్కస్ చేస్తాం. 5 kingdom క్లాసిఫికేషన్. 5 kingdom క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేసింది వచ్చేసి ఆర్హెచ్ విటేకర్. నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ రాబర్ట్ విటేకర్. ఆర్హెచ్ విటేకర్, రాబర్ట్ హెచ్ విటేకర్ scientist name. According to 5 kingdom classification, organisms are divided into 5 groups. అవి వచ్చేసి మొనీరా రాజ్యం, ప్రొటిస్టా రాజ్యం, ప్లాంట్ ఫంజై రాజ్యం, అదే శిలీంధ్రాలు అంటాం కదా, ప్లాంటే, యానిమేలియా. ఇవి వచ్చేసి 5 kingdoms. ఈ 5 kingdoms క్లాసిఫికేషన్ ఈజ్ గివెన్ బై ఆర్హెచ్ విటేకర్. 5 kingdomలో వచ్చేసి ఈయన ఎలా క్లాసిఫికేషన్ చేశాడంటే బేస్డ్ ఆన్ సెల్ స్ట్రక్చర్లో ఇది ప్రోక్యారియోట్ ఆర్ యూక్యారియోట్ అని చూశాడు. అండ్ బాడీ ఆర్గనైజేషన్ కూడా చూశాడు. బాడీ ఆర్గనైజేషన్ ఈజ్ ఇట్ యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ అని చూశాడు బాడీ ఆర్గనైజేషన్లో. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో హెట్రోట్రోపా ఆటోట్రోపా అని చూశాడు. అలాగే రీప్రొడక్షన్ ఈజ్ ఇట్ డు ద సెక్షువల్ రీప్రొడక్షన్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అలా చూశాడు. తర్వాత ఫైలోజెనిక్ రిలేషన్స్ కూడా చూశాడు. ఫైలోజెనిక్ రిలేషన్స్, ఓకే. ఎవల్యూషనరీ హిస్టరీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైలోజెనిక్ రిలేషన్స్. ఆర్హెచ్ విటేకర్ క్లాసిఫై ద ఆల్ ఆర్గానిజమ్స్ ఇంటూ 5 groups based on cell structure, body organization, type of nutrition, reproduction and phylogenetic relationship. అది వచ్చేసి 5 kingdom క్లాసిఫికేషన్. తర్వాత 6 kingdom క్లాసిఫికేషన్ కూడా ఉంది. 6 kingdom క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేసింది వచ్చేసి కార్ల్ వూస్. అది కూడా ఒకసారి చూద్దాం. 6 kingdom క్లాసిఫికేషన్. ఈ 6 kingdom క్లాసిఫికేషన్లో మొనీరా అనేది 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అదే బ్యాక్టీరియా అండ్ ఆర్కియా. ఈ 6 kingdom క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేసింది వచ్చేసి కార్ల్ వూస్. అకార్డింగ్ టు విచ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 6 groups. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియా, సెకండ్ వన్ వచ్చేసి ఆర్కీ బ్యాక్టీరియా ఆర్ ఆర్కియా. రిమైనింగ్ సేమ్ ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే అండ్ ఫైనల్గా యానిమేలియా. ఇలా 6 groups అయితే ఉన్నాయి. యానిమేలియా, ప్లాంటే, యానిమేలియా, బ్యాక్టీరియా, ఆర్కియా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, యానిమేలియా. అది వచ్చేసి 6 kingdom క్లాసిఫికేషన్. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో
యాక్చువల్లీ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చూడాలి కాబట్టి మొనీరా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. తర్వాత ప్రొటిస్టా కంప్లీట్ డీటెయిల్స్, ఫంగస్ కంప్లీట్ డీటెయిల్స్, ప్లాంట్స్ కంప్లీట్ డీటెయిల్స్, యానిమల్ కంప్లీట్ డీటెయిల్స్.